ఉండు. శ్రీమాత్రే నమః అండి అందరికీ. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్క వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే, ఒక సందు తేడా అంతే. అక్క ఇలా మజ్జిగ, పులిసిపోయిన మజ్జిగ ఉంటే ఆ మజ్జిగలో కొంచెం పంచదార వేసి ఏదైనా కూరగాయలు ఉడకబెట్టినవి కానీ వాటిని కడిగినవి కానీ నీళ్ళు పాడేయదు, ఇలా పెడుతుంది. ఇదంతా మా అక్క గార్డెన్ ఏరియా. ఎక్కడ మొక్క చూసినా పిక్ వచ్చేసుకుంటుంది. ఇదంతా తను సొంతంగా గోడకి రంగులేసి ఇలా ముగ్గులు అవి వేసుకుంది. నేను కూడా వేస్తానండి, కొంచెం టైం పడుతుంది నాకు. ఇదిగోండి, ఈ డ్రాయింగ్ కూడా అక్కే వేసింది. నేను ఏది నేర్చుకున్నా అన్నీ మా అక్క దగ్గరే నేర్చుకున్నాను. ఎందుకంటే అమ్మ కనిందేమో కానీ నన్ను పెంచింది మాత్రం మా అక్కే. చిన్నప్పటి నుంచి అంతా అక్కే చూసుకుంది. తినిపించడం, తాగించడం ప్రతిదీ కూడా అక్కే. ఇల్లు అన్నీ అక్కేనండి నాకు. నేను సరదాగా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అక్క గార్డెన్ ఏరియా. ప్రజెంట్ అయితే ఇగో ఈ నీళ్ళు పోస్తున్నాను నేను. ఇవి వేయడం వల్ల వాటికి బలం. అవి కొంచెం సగానికి కలుపుకుంటే మనం నీళ్ళు కూడా సగానికి కలుపుకోవాలి. నేనైతే ఇంటి దగ్గర పాడైపోయిన పువ్వులు, నిర్మాల్యం తీస్తాం కదండి దేవుడి దగ్గర పువ్వులు, ఆ పువ్వులు అవి అన్నీ పెడుతూ ఉంటాను. ఆ పువ్వులు కలాబ్ జిమ్మె పేడ నీళ్ళు కలిపేసి నేను వేస్తాను అనమాట. అవి ఎరువు కింద పనిచేస్తుంది. అక్క అయితే సింపుల్గా ఇలా చేసుకుంటుంది. అంతేనండి ఈ వీడియోకి సంబంధించిన ఒక పాట పాడదాం అనుకున్నాను. పూర్తిగా రాదు. పాడు ఏం పాడతావు? పాడు. పాడు గట్టిగా. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. నేను ఇక్కడ ఒక సాంగ్ పాడతాను. తొందరగా పాడు, ఎందుకంత సాను? అదొద్దు, మొక్కలకు సంబంధించింది ఏదన్నా పాడు. కొమ్మ ఉయ్యాల పాడు. ఇలారా. కొమ్మ ఉయ్యాల కోన చంపాల, అమ్మ వల్ల నేను రోజు గల కొమ్మ సతున పాడ కోయిల కువంతు అంటూ నాతో ఉండాలా. అంతే అంతే. జై శ్రీరామ్ చెప్పి. జై శ్రీరామ్. అమ్మ పై కదా వెళ్ళు. ఫోన్ ఇస్తానుండు.